నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. బాగున్నారా జయప్రద గారు? నేను బాగున్నానండి. థ్యాంక్ యూ. బోర్డు మీద ఆల్రెడీ రాశారు డిసెంబర్ మాస ఫలితాలు వచ్చేస్తోంది. డిసెంబర్ మాసం ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి రోజులు, వర్ణనాతీతం. చాలా ఫాస్ట్ గా, నవంబర్ అయితే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. కార్తీక మాసం కదా, మనం ఆ భక్తి పారవస్యంలో ఉన్నా వెళ్ళిపోయింది అలాగా. చక్కగా పొద్దున్న లేవడం, స్నానాలు చేయడం, గుళ్ళకి వెళ్ళడం, దీపాలు పెట్టడం, రావడం, ఇంటికి రావడం, అసలు ఎప్పుడు తెలియదు ఎప్పుడు పడుకున్నాం అని తెలియకుండా చాలా చక్కగా. రైట్. ఇక ధనుర్మాసం మొదలు కాబోతోంది. డిసెంబర్ మాసం కూడా 1వ తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పబోతున్నారండి? తప్పకుండా చెప్పాలి, తప్పకుండా. ఎందుకంటే ఈ డిసెంబర్ మాసం చాలా మందికి అన్ని విధాలా బాగుంటుంది అని అనుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే కార్తీక మాసము ప్లస్ మార్గశిర మాసము, ధనుర్మాసం, ఈ 3 మాసాలు ఎప్పుడు ఏంటంటే ఎంత టైం ఉన్నా అసలు ఏ పని ఉన్నా అసలు ఏం గుర్తుండదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని కష్టాలను గుర్తుండవు. ఎవరికి వారికి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, సేవ చేయాలి, ఈ పూజ చేయించుకోవాలి, ఈ దీపం వెలిగించి రావాలి అనే ఆలోచనలే ఉంటాయి. కనుక ఈ రాశి ఫలాల్లో ఉండే గ్రహ సంచారం అనేది కాస్తంత ఇబ్బంది పెట్టినా అది ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతుంది. అదొక దేవుడు ఇచ్చిన మనకి వరం. భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక మనిషికి వరం ఇస్తూనే ఉంటాడు. మనం అది గుర్తించుకోవాలి. అది గుర్తించకపోవడం వల్ల ఇబ్బంది. మాస ఫలితాల్లో ఎలా ఉంది ఈ మాసం అంటే అందరికీ సుమారుగా కొంచెం బాగుంది, కాస్తంత ఇబ్బంది ఉంది. అయితే బాగున్నా ఇబ్బంది ఉన్నా అందరూ దేవాలయానికి వెళ్ళడం, దర్శనం చేసుకుని ఏదో రూపంలో స్వామివారి దర్శనం చేసుకుంటూ అసలు దీపం పెట్టడానికో పూజ చేయడానికో వెళ్తూ ఉంటాం. కనుక ఈ అనుగ్రహం మనకి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళడం వల్ల అనుగ్రహం మనకి చక్కగా ఉంటుంది. అయితే గోచారంలో ఈసారి ఉన్న గ్రహస్థితి మనకి చూసుకుంది తప్పకుండా. సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నారు, కర్కాటక రాశిలో కుజుడు ఉన్నారు, తర్వాత కన్యా రాశిలో కేతు, తర్వాత మనకి వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు, తర్వాత మనకి మకరం రాశిలో శుక్రుడు. ఇదొక గొప్ప యోగం. ఈ మాసంలో ఈ మకర రాశిలో శుక్రుడు రావడం అనేది చాలా రాశుల వాళ్ళకి కొంచెం యోగంగా అనిపించవచ్చు, బాగుంటుంది కూడా వాళ్ళకి. తర్వాత కుంభరాశిలో శని భగవానుడు, మీన రాశిలో రాహు. ఈ కాంబినేషన్స్ అన్ని మనకి శని భగవానుడు, రాహు అయితే ఎప్పటి నుంచో ఉన్నారు. సో ఈ కాంబినేషన్స్ లో ఏంటంటే గురువు వక్రించి ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొంతమందికి, కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి. శని భగవాన్ వక్రగతి నుంచి నార్మల్ స్థితికి వచ్చినందుకు కొంతమందికి చాలా హ్యాపీగా ఉంది, కొంతమందికి కాస్త మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఎవరెవరికి ఎలా ఉందో మనం ఈ విషయాలు తెలుసుకుంటూ వాటికి పరిహారం చేసుకు ఏం లేదు, మనం ప్రతి విషయాన్ని భయపడక్కలేదు. ఇది ఇలా ఉంది కనుక మనం పరిహారం చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ భగవంతుని మించిన శక్తి అయితే ఎవ్వరికి ఏది లేదు. ఆయన దగ్గర పూజా పునస్కారం, జపము, అనుష్ఠానం చేసిన వాళ్ళకి ఆయనే కాపాడతారు. గ్రహాలు మనం ఏమి చేయవాలి, తప్పకుండా అది నేను నమ్ముతాను 100%. సో ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. 15th నుంచి కూడా రవి ధనుసు రాశిలోకి వెళ్ళబోతున్నారు. అంటే పంచమాధిపతి భాగ్యస్థానంలోకి అది మంచి ప్లేస్ అని అనుకోవచ్చు. మంచి ప్లేస్. ధనస్సు రాశిలో రవి భగవాన్ అంటే రవి జనరల్ గా మకరంలో దిగ్బలాన్ని పొందుతాడు, దశమ స్థానానికి. ఏంటంటే దిగ్బలాన్ని పొందుతాడు ఆయన మకర రాశిలో. సో ధనస్సు దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ మకరం దగ్గర ఉన్నట్టే కదా. సో ఖచ్చితంగా ధనస్సులో రవి వెళ్ళే వాళ్ళు చాలా మందికి ఉన్నతమైన స్థానాలకి, పదవులకి రావు అనుకునే వాళ్ళకి అవి ఇప్పించడం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు వచ్చాడు, మళ్ళీ శని భగవానుడు, అందరు కాంబినేషన్స్ ఉన్నమాట. రవి, శుక్ర, శని, రాహు ఒక గ్రహమాలికలో ఏర్పడుతుంది. అంటే మనకి గురువు కూడా ఉన్నట్టు అక్కడ. ఎందుకంటే గురువు వక్రించి మేషాన్ని చూస్తున్నట్టు ఆ లెక్కన మనకి మొత్తం పంచగ్రహాలు ఒకే మాలికలో వచ్చినప్పుడు అదొక రకమైన యోగం. అది షష్టగ్రహాలు 6 ఉన్నాయి, 1 2 3 4 5 6 మీరు అన్నట్టుగా గురువు బ్యూటిఫుల్ అండి. చాలా మంచి ఈ స్థితి మాత్రం చాలా మంచిది. మరి దీని రీత్యా మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా, మరి వృషభ రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతోందండి? తప్పకుండా వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మిశ్రమ ఫలితాలన్నీ మనం భయపడట్లేదు, అలా దానికోసం అయ్యో మనకి ఏం రావాలని అదృష్టం లేదు. మంచి యోగాలే ఉన్నాయి వీళ్ళకి. కాకపోతే ఏంటంటే వ్యాపారాలు చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వ్యాపారంలో, ఉద్యోగాల్లో ఏంటంటే కాస్త ఏదైనా కోపం వచ్చినా, కొంచెం ఏదైనా మాట్లాడినా ఈసారి ఎప్పుడు పట్టించుకునే వాళ్ళకున్నా చిన్న మాట కూడా పట్టించుకోవడం, తోటి ఉద్యోగులతో కాస్తంత ఇబ్బందులు ఇవి ఉన్నాయి.
వాటి వల్ల మనం పట్టించకుండా సైలెంట్గా మన పని మనం చేసుకుంటే అక్కడ నష్టం లేదు. మిగతా వాళ్ళందరికీ బాగుంది. మిశ్రమ ఫలితాలు ఎవరికి ఉన్నాయంటే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి. ఎందుకంటే వాళ్ళ స్థానాలు మారే అవకాశం కానీ, ఉద్యోగం వదిలేయాలని కోపం రావడం కానీ, ఎందుకంటే దశమ స్థానంలో శని భగవానుడు. దానివల్ల ఏంటంటే స్థానచలనం ఖచ్చితంగా. ఆయన కర్మకారకుడు కనుక మనకి ఎంత రావాలో అంతే ఇస్తాము, అంతే ప్లేసు. ఇక నీకు అయిపోయింది, ఇక నీ టైం అయిపోయింది, చీడి చించేస్తానని చెప్పి అనుకోవచ్చు. అయితే ఏంటంటే దాన్ని కూడా మనం ఆపుకునే శక్తి ఏముంది అంటే ఒక లాభస్థానంలో రాహు ఉన్నాడు కనుక ఒకవేళ యోగం ఇస్తే రాహు వాళ్ళ జన్మజాతకంలో యోగకారకుడు అయి ఉంటే ఖచ్చితంగా ఆ ప్లేస్ నుంచి మంచి ప్రమోషన్ ప్లేస్కి వెళ్తారు. అక్కడి నుంచి ప్లేస్ అయిపోయింది అని శని భగవాన్ అన్నా సరే ఇక్కడ ఆ సీట్ అయిపోతుంది, దాని పెద్ద సీట్ వెళ్ళొచ్చు, ఆ అవకాశం మంచి జరిగే అవకాశం ఉంది. సో ఆ విధంగా మనం ఆలోచించుకోవచ్చు. బ్రహ్మాండంగా అలా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు తృతీయ స్థానంలో కుజుడు, కర్కాటకంలో కుజుడు వీళ్ళకి. సో దీనివల్ల ఏంటి అంటే ఒక తెలియని కోపము చేయగలము అనేది ఒక మొండితనము. ఆ తర్వాత మేము చేస్తామని చెప్పి ధైర్యంగా మాట్లాడడం. ఎప్పుడు నోట్లో నుంచి నాలుగు అంటే కొంతమంది అసలు నోట్లోంచి మాట కొని రాదు, నాలుగే లేనమో వెనకాల అనుకుంటాం. అలాంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ అడగడము, వాళ్ళకి అది తెలియదు అట్లా ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈ కాంబినేషన్ ఏంటంటే మెయిన్ ఏంటంటే మీనరాశిలో ఉన్న రాహు, తర్వాత కర్కాటక రాశిలో కుజుడు, ఈ కాంబినేషన్ ఒకసారి కలిసినప్పుడు అది జరుగుతుంది అనమాట. అవతల వాళ్ళకి హంగు తింటారు, ఇదే ఇలా మాట్లాడతారు. మాట్లాడంటే ఎలా మాట్లాడతారంటే మళ్ళీ పాయింట్ టు పాయింట్. ఎందుకంటే శని భగవాన్ దశమస్థానం, శని భగవాన్ కూడా ఉంటుందా, ప్రతి విషయాన్ని పాయింట్ టు పాయింట్ మాట్లాడే అవకాశం కదా. దీనివల్ల ఒక రోజు మంచి జరుగుతుంది. అయితే ఏంటంటే అలా మాట్లాడమన్నారు కదా, మాట్లాడుకుంటూ వెళ్తే ఒక్కోసారి ఆ ప్లేస్ కూడా పోయే అవకాశం ఉంది. ఇది ఏంటంటే వాళ్ళ జన్మ జాతకంలో కూడా యోగం బాగుంది అంటే ఈ కాంబినేషన్స్ బ్రహ్మాండంగా పనిచేస్తాయి. తర్వాత వివాహాల ఆలస్యం ఉన్న వాళ్ళకి వివాహము, సంతాన యోగం, సంతానం కలిగితే మాత్రం బ్రహ్మాండమైన సంతానం. ఎందుకంటే దశమ స్థానంలో శని, లాభస్థానంలో రాహు, నవమ స్థానంలో శుక్రుడు. అంటే అందమైన వాళ్ళు, వీళ్ళని ఎప్పుడు ప్రేమగా చూసుకునేవాళ్ళు. శుక్రుడు అంటేనే ప్రేమ కదా నాన్న. సో 9th house లో ఉండడం అంటే ఒక పూర్వపుణ్య భాగ్యం అనమాట అది. సో అందులో మకరంలో పూర్వపుణ్య భాగ్యంలో శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే అసలు యోగం, సంతానం అనేది కలిగితే వాళ్ళు ఎలా చూసుకుంటారంటే వాళ్ళే తల్లిదండ్రుల కింద కాదు, వీళ్ళే తల్లిదండ్రుల కింద వాళ్ళు చూస్తుంటారు. అయ్యో మా అమ్మ నాన్న కాదు, వాళ్ళు నేను చూసుకోవాలి జాగ్రత్తగా అనే తత్వం ఉండే మనుషులు అన్నమాట. అలాంటి సంతానం కలిగే పుడతారు. మంచి యోగం అనమాట. అలాంటి ఈ టైంలో వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చినా అలాంటి యోగమే వస్తుంది, పుట్టినా అలాంటి యోగమే వస్తుంది. సో అందుకని సంతాన భాగ్యం అనేది బాగుంది ఈ మాసంలో. సో చక్కగా జరుగుతుంది. ఇది ఒకటి బాగుంది వీళ్ళకి. ఇంకొకటి ఏంటంటే వివాహాల విషయంలో చాలా బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే వ్యాపారాలు మాత్రం కాస్త చూసుకొని ఆలోచించాలి. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకూడదు, కొత్తగా ప్రారంభించే వ్యాపారాలు మాత్రం మొదలు పెట్టకూడదు. ఎందుకంటే కొత్త వ్యాపారాలు మొదలు పెట్టే విషయంలో కాస్త ఈ రాహు ప్లస్ శని భగవాన్ వీళ్ళందరూ వాళ్ళ జాతకంలో కూడా బాగుంది అంటే బాగుంటుంది. ఎందుకంటే వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నాడు. అందరు కాస్త ఆలోచన శక్తి మారుతుంది. అలా కాదు చేసేసి ఇలా చేయించా అని చెప్పేసి ₹1 ఖర్చు పెట్టి 10 లక్షలు ఖర్చు పెట్టచ్చు, అంత ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బుధుడు కూడా వక్రించున్నాడు. బుధుడు వక్రించున్నాడు అంటే ధనాధిపతి ప్లస్ పంచమాధిపతి, ఆయన వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఇంకా రవి అనుకూలంగా అంతగా ఏమి ఉండదు వృశ్చిక రాశిలో ఉంటే. ఆయన ఏ స్థానం అయినప్పటికీ కూడా అంత యోగాన్ని అయితే ఇవ్వలేదు. తులారాశి ఉన్నా ప్లస్ వృశ్చిక రాశి ఉన్న రవి అంత యోగం. మళ్ళీ ధనస్సులోకి వెళ్తేనే మనకి ఆ యోగాలు వస్తాయి. 15వ తారీఖు నుంచి ధనస్సు. సో 15వ తారీఖు నుంచి మనం మొదలు పెట్టినా సరే ఇక్కడ మనకి బుధుడు ఎప్పుడైతే వక్రించి ఉన్నాడో ఖచ్చితంగా కాస్త ఆగి ఆలోచించి చేయాలి వ్యాపారాలు. కొత్త వ్యాపారాలకి ప్రారంభం చేయకండి. కాస్త మీ జన్మ జాతకంలో కూడా యోగం బాగుందంటే అప్పుడు ప్రారంభం చేసుకోండి. నార్మల్ వ్యాపారాలకి చేసుకుంటూ వెళ్ళొచ్చు అండి. తర్వాత ఉద్యోగస్తులకి నిదానంగా మాట మన అవసరం లేనంతవరకే మాట్లాడుతూ ఉంటే పనులు అనుకూలంగా జరుగుతుంది. మరి వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి? వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే దుర్గాదేవి ఆరాధన. లాభస్థానంలో రాహు వీళ్ళకి యోగించాలంటే దుర్గమ్మ వారు ఆరాధన చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళ జాతకంలో రాహు ఇబ్బంది పెట్టే ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా దుర్గా ఆరాధన చేస్తే ఆ ఎనర్జీస్ చక్కగా ఆ రాహు ఇచ్చే ఎనర్జీస్ తగ్గి దుర్గమ్మ వారి ఆరాధన పెరగడం వల్ల వీళ్ళు ఎక్కువ చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీస్ పెరుగుతూ ఉంటాయి. అంటే లాభస్థానంలో యోగిస్తాడు ఆయన ఖచ్చితంగా. కాకపోతే మన జాతకంలో లాభస్థానం ఉన్నాడు తెలియదు ఆయన ఎక్కడున్నాడు కదా, ఆ ప్లేస్ లో మనకి ఇబ్బంది పెట్టకుండా దుర్గమ్మ వారు ఆరాధన చేసుకోవడం చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బ్యూటిఫుల్ అండి. ఓవరాల్ గా మీరు అన్నట్టుగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయినప్పటికీ దుర్గాదేవిని శరణ వేడితే డెఫినెట్ గా ఈ మాసం బ్రహ్మాండంగా ఉంటుంది. సూపర్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో మిథున రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.